నమస్కారం అందరికీ. ఈరోజు నేను చేయబోతున్న ఒక స్పెషల్ డెసర్ట్ కునాఫా. కానీ ఇది సాధారణ విధానంగా కాదు. ఈ కునాఫాను నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను. తక్కువ బటర్తో పర్ఫెక్ట్ క్రిస్పీనెస్తో అద్భుతమైన రుచి. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే రెసిపీని మొదలు పెడదాం. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు వేసి మరిగించాలి. ఈ షుగర్ సిరప్ గులాబ్ జాముల కోసం తయారు చేసుకునే సిరప్లా ఉండాలి. అప్పుడే కునాఫా ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. చక్కెర కరిగిన తర్వాత నిమ్మరసం 5 చుక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కుంకుమ పువ్వు కొంచెం వేసి ఈ సిరప్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు పాలు, 2 స్పూన్ల పాలపొడి, అమూల్ చీజ్ 6 క్యూబ్స్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, పంచదార 1 చిన్న కప్పు, వెనిలా ఎసెన్స్ 1 డ్రాప్, ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం మంట మీద పెట్టి ఇది బాగా కలిసేలా, దగ్గర పడేలా చూపిస్తున్న విధంగా క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు కునాఫా కోసం బటర్ 100 గ్రామ్స్, చిన్న సేమియాలు 150 గ్రామ్స్. బటరు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు కరిగిన వెన్నను వేసి బాగా ఈ సేమియా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎయిర్ ఫ్రైకి సరిపడే బౌల్ తీసుకొని దానిలో కరిగించిన వెన్నను వేసి బాగా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా పుల్లలను తీసుకొని ఇందులో వేసి చక్కగా బాగా అమర్చుకోవాలి.
చూపిస్తున్న విధంగా లేయర్ కింద వేసుకొని మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చీజ్ క్రీమ్ని ఇందులో వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. చూపిస్తున్న విధంగా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మొజరెల్లా చీజ్ కొంచెం పైన వేసుకోవాలి. అప్పుడే కునాఫా ఎంతో రుచిగా ఎంతో చీజీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసిన సేమియాల్ని మరో లేయర్గా ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఎయిర్ ఫ్రైను ప్రీహీట్ చేసుకొని 180 డిగ్రీస్ 30 మినిట్స్ పెట్టి బాగా బేక్ చేసుకోవాలి. ఈ ప్యాన్ లోపల పెట్టి బేక్ చేయండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉంటే చాలా మంచిది. బయట నుంచి గోల్డెన్ కలర్, లోపల చీజ్ బాగా మెల్ట్ అయ్యే వరకు ఎయిర్ ఫ్రైలో పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా మన కునాఫా రెడీ అవుతుంది. ఇప్పుడు పిస్తా పౌడర్తో డెకరేట్ చేసుకొని పైనుంచి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కునాఫా రెడీ. ఇంతే, మన ఎయిర్ ఫ్రై కునాఫా రెడీ. బయట నుంచి క్రిస్పీగా లోపల చీజీగా. ఇది ఒక డిసర్ట్ కాదు, ఒక అనుభూతి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరియు మీ ప్రేమను షేర్ చేయండి మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక రుచికరమైన రెసిపీతో కలుద్దాం. విజ్జీ వ్లాగ్స్.